ఇది చాలా ఏళ్ల క్రితం జరిగిన కథ. ఆ రోజుల్లో గురుకులంలోనే పాఠాలు నేర్పించేవారు. శిష్యులు గురువుగారితో పాటు గురుకులంలోనే ఉండేవారు. చదువు పూర్తయిన తర్వాత గురువుగారు ఏమడుగుతారో ఆ కోరికని తీర్చేవారు. దానినే గురుదక్షిణ అనేవారు. గురువు ధర్మేందర్ గారి శిష్యుడైన వీరు చదువు పూర్తయింది. ఇప్పుడు తను గురుదక్షిణ చెల్లించాల్సిన సమయం ఆసన్నమైంది. గురుదేవా, మీరు నాకు చదువు నేర్పించారు, జ్ఞానాన్ని బోధించారు. దీనికి బదులుగా నేను మీకేమివ్వాలో నాకు తెలియడం లేదు. నీ నుండి నేను ఏది ఆశించి నీకు విద్యను నేర్పించలేదు వేరు. కానీ నీకు విద్య నేర్పించడం నా కర్తవ్యం. ఏమంటే నేను ఒక గురువుని. మీ బాధ్యతను మీరు నిర్వర్తించారు గురుదేవా. ఇప్పుడు నా బాధ్యతని నేను నిర్వర్తించాలి కదా. మీకు గురుదక్షిణ ఇవ్వాలి. గురుదక్షిణ ఇవ్వకుండా నేను ఈ గురుకులం వదిలి వెళ్లే ప్రసక్తే లేదు. చెప్పండి, నేను మీ శిష్యుణ్ణి కాబట్టి నేను మీకు ఎటువంటి సేవ చేయాలి గురుదేవా? నువ్వు నా ప్రియమైన శిష్యుడివి వీరు. సరే, చెబుతాను విను. చాలా రోజుల క్రితం నా గురువు నాకు చెప్పింది, దేవుడు ఒక జ్ఞాన పుస్తకాన్ని ఈ ప్రపంచంలో సృష్టించాడట. ఆ పుస్తకంలో ఆయన సమస్త జ్ఞానాన్ని ఇనుమడించాడు. ఆ పుస్తకాన్ని మనమంతా ఖచ్చితంగా చదివి తీరాలి. ప్రపంచమంతా దాన్ని చదవాలి. ఆజ్ఞాపించండి గురుదేవా. నేనా పుస్తకాన్ని చదవాలని కోరుకుంటున్నాను వీరు. కానీ ఆ పుస్తకం... గురుదేవా, మీకోసం నేను ఆ జ్ఞానం నిండిన పుస్తకాన్ని తీసుకొచ్చిస్తాను. ఉమ్, ఉమ్, కానీ అందులో ఒక సమస్య ఉంది. సమస్య ఏంటి గురుదేవా? ఒకరోజు కొంతమంది మునులు కూర్చుని ఆ జ్ఞాన పుస్తకాన్ని చదువుతూ ఉన్నారు. వాళ్లలో నా గురువుగారి యొక్క గురువు కూడా ఉన్నారు. అప్పుడక్కడికి హఠాత్తుగా త్రిశుండి మాంత్రికురాలు వచ్చింది. మంత్రకాళి, ఈ త్రిశుండతో ఎలా తప్పించుకుంటారో చూస్తాను. అక్కడ ఉన్న మునుల్ని గాయపరిచి ఆ త్రిశూండి అక్కడ ఉన్న పుస్తకాన్ని తీసుకువెళ్లిపోయింది. ఆనాటి నుంచి ఆ పుస్తకం ఆమె దగ్గరే ఉన్నది. ఆ పుస్తకాన్ని ఆమె భద్రంగా దాచింది. ఇంతవరకు ఆమె దగ్గర నుంచి ఆ పుస్తకాన్ని ఎవ్వరూ తీసుకోలేకపోయారు. గురుదేవా, మీ ఆశని నేను నెరవేరుస్తాను. ఆ పుస్తకాన్ని తీసుకొస్తాను. కానీ ఆ త్రిశుండి ఎక్కడుందో ఆ దారి మాత్రం నాకు చెప్పండి చాలు. హిమాలయాల్లో ఒక ఎత్తైన శిఖరం మీద ఒక ఏరు ప్రవహిస్తోంది. త్రిశుండి అక్కడే ఉంది. ఆ ప్రదేశానికి వెళ్లడం చాలా కష్టం. చాలా వినయవంతుడు, ధైర్యవంతుడు, బలశాలి, బుద్ధిశాలి అయిన వాడు మాత్రమే అక్కడికి వెళ్లి ఆ పుస్తకాన్ని తీసుకురాగలడు. నాకు బాగా తెలుసు, ఆ గుణాలన్నీ కూడా నీ దగ్గర ఉన్నాయి వీరు. అందువల్ల నువ్వు వెళ్లి ఆ పుస్తకాన్ని తీసుకురాగలిగావు అంటే అది నాకు మాత్రమే కాదు, ఈ సమస్త మానవాళికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. నేను ఖచ్చితంగా ఆ పుస్తకంతోనే తిరిగి వస్తాను గురుదేవా. నన్ను ఆశీర్వదించండి. నా ఆశీర్వాదం నీకెప్పుడూ ఉంటూనే ఉంటుంది. దాంతోపాటు ఇది కూడా ఉంచుకో. ఈ 3 రుద్రాక్షలు ఉంచుకో. కష్ట సమయంలో నీవు నిర్ణయాన్ని తీసుకోలేని పక్షంలో అప్పుడు నీకు ఇవి ఉపయోగపడతాయి. నీవు చాలా దూరం ప్రయాణం చేయాలి. నీకు ఇష్టమైతే తుఫాను కూడా నీతో పాటు తీసుకువెళ్ళు. కృతజ్ఞతలు గురుదేవా. నేను వెళ్ళొస్తాను. వెళ్ళిరా వీరు. నీకు సర్వదా విజయం కలుగుగాక. ఆ విధంగా వీరు హిమాలయాలకి బయలుదేరాడు. త్రిశుండి దగ్గర్నుండి దైవజ్ఞానం అనే పుస్తకాన్ని తీసుకురావడానికి వెళ్ళాడు. గుర్రం మీద ప్రయాణం చేస్తున్న వీరు పట్టణాల్ని, గ్రామాల్ని, పొలాల్ని, అరణ్యాల్ని, నదుల్ని ఇలా అన్నిటినీ దాటుకుంటూ హిమాలయాలకి చేరుకున్నాడు. కొండెక్కడానికి వీరు తన గుర్రాన్ని కిందే వదలాల్సొచ్చింది. ఆ తర్వాత మెల్లగా కొండెక్కుతున్నాడు. ఎన్నో కష్టాల్ని అధిరోహిస్తూ వీరు ఎంతో ధైర్యంగా, ఎంతో సాహసంతో ముందుకి సాగిపోయాడు. అలా ఎంతో శ్రమించి కష్టంతో ఆ కొండపైకి ఎక్కాడు. పారస్ నది, అదే త్రిశుండి ఇల్లు.
అదిగో పుస్తకం అక్కడుంది, కానీ అది చాలా పెద్దదిగా భారీగా ఉంటుందేమో కదా. దాన్ని తీసుకొని వేగంగా పరిగెత్తలేనేమో. ఇప్పుడు ఏం చేయను? ఈ 3 రుద్రాక్షలు ఉంచుకో. క్లిష్ట సమయంలో నీవు నిర్ణయించుకోలేనప్పుడు, లేదా నువ్వు తడబాటుకు గురైనప్పుడు, లేదా నీకు సాయం అవసరమైనప్పుడు వీటినే ఉపయోగించు. ఆ పుస్తకం చిన్నదైపోవాలి. హ్మ్. మారిపోయింది. మనుషుడా, పర్వాలేదే. నేను ఇలాంటి మనుషుల్ని తిని చాలా రోజులయ్యింది. చూ మంత్రకాళి, చెప్పు నువ్వెవరు? నా పేరు వీరు. చూ మంత్రకాళి, నువ్వెక్కడి నుంచి వచ్చావు? ఎందుకోసం వచ్చావు? నేను చాలా దూరం నుంచి వచ్చాను. నా జీడిపప్పు, నా కిస్మిస్, నా బాదం పప్పు నిన్ను మసాలాలో వేయకుండానే ఆపుగా తినేస్తాను. నేను ఏదో ఒకటి చేయకపోతే తను ఖచ్చితంగా. చూ మంత్రకాళి, ఏంటి నువ్వు నన్ను చూసినా కూడా అసలు భయపడడం లేదు? అవును త్రిశుండి రాక్షసి గారు, ఈ హిమాలయ పర్వతాల రాజుగారు నన్ను మీకు బహుమతిగా పంపించారు. నన్ను మీరు ఏ రకంగా కావాలో ఆ రకంగా ఉపయోగించుకోవచ్చు. మొత్తానికి హిమాలయాల్లో ఉన్న రాజు కూడా నన్ను చూసి భయపడుతున్నాడు అన్నమాట. అవును, మీ సామర్థ్యాలకు ముందు మేమందరం చిన్నపిల్లలమే కదా. నాకెంతో అదృష్టం ఉంటే గాని మీలాంటి వాళ్ళకి ఆహారం కాలేను. ఆహా, భలే మాట్లాడుతున్నావే చూ మంత్రకాళి. నా జీవితంలో ఇదే మొదటి బహుమతి. ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీ సంతోషమే నా సంతోషం. ఇలా చూడండి త్రిశుండి గారు, నేను చాలా దూరం నుంచి వచ్చాను తెలుసా. స్నానం చేసి చాలా రోజులవుతోంది. మీరు సరైన ఒక మాట చెప్పండి, నేను వెళ్ళి స్నానం చేసి తిరిగి వచ్చేస్తాను. అలా చేస్తే నేను తినడానికి కూడా చాలా రుచిగా ఉంటాను కదా. అది కూడా మీరు ఒప్పుకుంటేనే. నన్ను చూస్తుంటే తిరుగు తక్కువలా కనబడుతున్నానా? లేదు, మిమ్మల్ని చూస్తుంటే పెద్ద జ్ఞానిలా కనిపిస్తున్నారు. అంతేకాకుండా మీలాంటి గొప్ప మంత్రగతి దగ్గర నుంచి తప్పించుకొని నేను ఎక్కడికి వెళ్ళగలను? నువ్వు చెప్పింది కూడా నిజమే. అయినా సరే చూ మంత్రకాళి, నిన్ను నా తాడుతో కట్టేస్తాను. ఆ తర్వాత నువ్వు ఇంకెక్కడికి వెళ్ళలేవు. చూ మంత్రకాళి, పెద్ద పొడవాటి తాడు రావాలి. చూ మంత్రకాళి, వెళ్ళి త్వరగా స్నానం చేసిరా. ఆలస్యం చెయ్యకు, త్వరగా స్నానం చేసి రావాలి. ఇలా చెడు, నువ్వు నాతో మాట్లాడుతూనే ఉండాలి. ఎందుకంటే అప్పుడే నువ్వు ఇక్కడ ఉన్నట్టు నాకు తెలుస్తుంది. అలాగే చేస్తాను రాక్షసి గారు. తను స్నానం చేసి ఇక్కడికి వచ్చే లోపు నేను వెళ్ళి గుమగుమలాడే మసాలా తయారు చేస్తాను.
చూ మంత్రకాళి, పెద్ద కళాయిలో పెద్ద గట్టితో మసాలా వేసి కలపాలి. త్రిశుండి, ఈ రోజు నీకు అదిరిపోద్ది. చూ మంత్రకాళి, నీళ్లు వేడిగా ఉన్నాయా చల్లగా ఉన్నాయా త్వరగా చెప్పు. చాలా వేడిగా ఉంది. ఏంటిది? కానీ ఈ ప్రాంతం అంతా చాలా చల్లగా ఉంది. చూ మంత్ర చూర్, ఇది నా మాయాజాలం. మీరు నిజంగానే చాలా గొప్పవారు. మీకు నా వందనాలు. త్రిశుండి ఎప్పుడు ఏ ప్రశ్న అడిగినా సరే నా గొంతుతోనే సమాధానం చెప్పాలి. ఎలా ఉంది నా పద్ధతి? నాకు ఇది బాగా నచ్చింది. గాలి కూడా చాలా చల్లగా వస్తోంది. నీళ్ళేమో వేడిగా ఉన్నాయి. ఆహా! చూ మంత్రకాళి, స్నానం చేయడానికి ఇంకా ఎంతసేపు? కాసేపట్లో వచ్చేస్తాను. ఇది నిజంగా చాలా బాగుంది. ఎలాగో ఇదే కదా నా ఆఖరి స్నానం. నా మసాలా తయారైపోయింది. నిన్ను బాగా వండి నాకు నచ్చినట్టు వండుకుతుంటా. మీరు అనుకున్నట్టే జరుగుతుంది రాక్షసి గారు. చూ మంత్రకాళి, ఇంతకు మించి నా సహనాన్ని పరీక్షించకు. అయిపోయింది. ఇంకాసేపట్లో నేను వచ్చేస్తాను. నా పుస్తకం కనిపించట్లేదేంటి? చూ మంత్రకాళి, మర్యాదగా ఎక్కడున్నావో చెప్పు. చూ మంతర్ చూ, నేను ఇక్కడే ఉన్నాను. నువ్వు గుడ్డిదానివా? నీకు కళ్ళు కనిపించవా? ఎక్కడో? ఇక్కడే. ఎక్కడో? ఇక్కడ ఇక్కడ చూడు. ఏంటిది? తనెక్కడా? తనెక్కడా? ఇంత పెద్ద రాక్షస త్రిశుండానే నువ్వు మోసం చేస్తావా? చూ మంత్రకాళి, నువ్వెక్కడికి తప్పించుకుంటావు? నా నుంచి నువ్వు తప్పించుకోలేవు. చూ మంత్రకాళి, ఇప్పుడే ఎగురుకుంటూ వెళ్ళి నిన్ను పట్టేసుకుంటా. ఎక్కడికి పారిపోతావు? నా నుంచి నువ్వు తప్పించుకుంటావా? ఈ పర్వతంలో ఉన్న వాతావరణం, గాలి, మంచు, చెట్లు, మృగాలు, మీరందరూ ఆ త్రిశుండి దగ్గర నుంచి నన్ను కాపాడాలి. నేను ఈ పుస్తకాన్ని తీసుకెళ్లి గురువు గారికి ఇచ్చేంత వరకు మీరు ఆ త్రిశుండిని ఇక్కడి నుంచి బయటికి రాకుండా ఆపాలి. ఆ మోసగాడు నన్ను మోసం చేసి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఏంటిది? మంచు తుఫానా? ఇది కూడా ఇప్పుడే రావాలా ఏంటి? ఓరే బాబాయ్! నా వల్ల కావడం లేదు బాబాయ్. నేనేమి మీ ఇంటిని చెడగొట్టలేదు కదా. అదేమిటంటే దానికంటే మంత్రకాళే ఆ పుస్తకాన్ని ఖచ్చితంగా దక్కించుకుంటారు.
అలా తెలివిగా ఆ త్రిశుండి దగ్గర నుంచి తప్పించుకొని కిందకొచ్చాడు. తుఫాన్ గుర్రం సాయంతో ఎంతో తెలివిగా ఆ తెలివైన పుస్తకాన్ని తీసుకొని తన గురుకులానికి చేరుకున్నాడు. గురుదేవా, గురుదేవా! వీరు ఇదిగోండి, మీరు అడిగిన పుస్తకాన్ని తీసుకొచ్చాను. దీన్నే కదా మీరు చదవాలని ఆశపడ్డారు. ఇదే నేను మీకు ఇచ్చే గురుదక్షిణ. దయచేసి దీన్ని స్వీకరించండి గురుదేవా. నిన్ను చూస్తే గర్వంగా ఉంది వీరు. నీవు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నావు. ఎవరి వల్ల సాధ్యం కాని దాన్ని నువ్వు దీనంతటికీ కారణం మీ ఆశీర్వాదం, ఇంకా మీ విద్య. మీరిచ్చిన రుద్రాక్షల వల్లే ఇవన్నీ నేను చేయగలిగాను గురుదేవా. కానీ ఒకే ఒక్క సమస్య. నీ సమస్య ఈ పుస్తకాన్ని మునుపటి రూపానికి ఎలా తీసుకురావాలి అన్నదే కదా? అవును. అది నేను చూసుకుంటాను. ఇప్పుడు మనల్ని వెన్నంటి వస్తున్న సమస్యని ఎలా సంభాళించాలి అనే దాని గురించి ముందు ఆలోచిద్దాం. ఆ రాక్షసి ఎప్పుడైనా ఇక్కడికి వచ్చేస్తుంది. తను ఈ గురుకులాన్నే నాశనం చేసే అవకాశం కూడా ఉంది. నువ్వు దిగులు పడకు వీరు. నువ్వు నీ బాధ్యత నిర్వర్తించావు. ఆ త్రిశుండి సంగతి నేను చూసుకుంటాను. నీవు వెళ్ళి ఆశ్రమంలో దాక్కో. అలాగే గురుదేవా. నేను కూడా ఎంతకాలంగానో ఈ రోజు కోసం ఎదురుచూస్తూ ఉన్నాను. మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి. చో మంత్రకాళి, ఆ మోసగాన్ని ఎక్కడ దాచారో చెప్తారా? లేదా నేనే వెతికి కనిపెట్టనా? నాకు తెలుసు నువ్వు ఇక్కడే ఎక్కడ ఉండుంటావు. చో మంత్రకాళి, నాకు నీ వాసన తెలుస్తోంది. మీకు మంచి ఘ్రాణశక్తి ఉంది. నాకు తెలిసి మీరు చాలా దూరం నుంచి వస్తున్నారు. అలిసిపోయి ఉంటారు. అదీగాక ఆకలిగా ఉండుంటారు. రండి, మీరు వచ్చి భోంచెయ్యండి. చో మంత్రకాళి, సరే నాకు భోజన ఏర్పాట్లు త్వరగా చెయ్యండి. చో మంత్రకాళి, ఏంటిది అంత పచ్చగా కనబడుతోంది? చో మంత్రకాళి, భోజనం చాలా రుచిగా ఉంది. ఇప్పుడు నాకు నిద్ర వస్తోంది. మీరు చాలా బలశాలులు కదా. అయినప్పటికీ మీ దగ్గర నుంచి వీరు ఆ పుస్తకాన్ని తీసుకురాగలిగాడు ఎలా? మీ శక్తుల గురించి నేను ఎన్నెన్నో కథలు గాథలు విన్నాను. అవన్నీ అబద్ధాలా? చో మంత్రకాళి, నాలో ఎంత బలం ఉందో నువ్వు ఇప్పుడు చూస్తావా? నీవు చూడ్డానికి పర్వతం కంటే బలంగాను, ఆకాశాన్ని అంటే విధంగాను ఉన్నట్టయితే అప్పుడు నేను ఒప్పుకుంటాను. అయితే ఇప్పుడు చూడు. చో మంత్రకాళి, త్రిశుండి, ఇప్పుడు నువ్వు ఆకాశాన్ని పట్టుకో. ఇలా పెద్దగా మారడం చాలా సులభం. నీవు గొప్ప శక్తిశాలివి అని మేము నమ్మాలి అంటే నీవు మా ముందు ఒక చిన్న విత్తనంలాగా మారి చూపించాలి. చో మంత్రకాళి, త్రిశుండి, ఇప్పుడు నువ్వు చిన్న విత్తనంగా మారిపోవాలి. నీ కథ ముగిసినట్టే. చూ మంతర్ చూ. ఈ నిమిషంలోనే నువ్వు చిన్న మొక్కగా మారిపో. ఆ విధంగా త్రిశుండి శాశ్వతంగా
మట్టిలో కలిసిపోయాడు. కొద్ది రోజుల తర్వాత ఆ చోటులో సోయాబీన్ చెట్టు మొలిచింది. సోయాలో ఎంతో శక్తి